పీక పట్టుకొని గట్టిగా కొరికేస్తే అయిపోతుంది. కానీ పాకిస్తాన్ కూడా మనం యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని సంకేతాలు ప్రధాని మోదీ లాంటి వ్యక్తులు వార్నింగ్ ఇస్తున్న సిచ్యువేషన్లో అటువైపు నుంచి వాళ్ళ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు కూడా విన్యాసాలు చేస్తూ కొన్ని వీడియోస్ విడుదల చేస్తున్నారు. ఏకంగా పాక్ రక్షణ మంత్రి ఒక వీడియో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ పాక్ రక్షణ మంత్రి మాట్లాడిన మాటలు ప్లే చేయండి ఒకసారి. ఆయన ఏమంటున్నారంటే ఎస్ మేమే వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాము, మేమే వీళ్ళందరినీ నిధులు సమకూరుస్తామని మాట్లాడుతున్నారు ఆయన. పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that that was a mistake, and we suffered for that. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that that was a mistake, and we suffered for that. రైట్, ఇదే దరిద్రులు మాట్లాడుతున్నమాట. ఎందుకంటే ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూ అని మాట్లాడింది. ఎస్ వీ హ్యావ్ ఫండెడ్ అంటున్నాడు ఆయన. మేము ఫండ్ ఇచ్చాము, మేము అందరికి కూడా నిధులు సమకూర్చాము, మేము ట్రైన్ చేసామని చెప్తున్నాడు. అంటే ఇండియా పైన దాడికి ఉగ్రవాదులను వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళు ఫండింగ్ ఇచ్చారంట. అంతేగాని ఇంకో మాట కూడా అన్నాయండి, ఇట్స్ సైకలాజికల్ వార్ఫేర్ నడుస్తుందండి. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మాకు బ్రిటన్ వలన అమెరికా వలన తప్పడం లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ డూయింగ్ ఇట్ అంటున్నాడు. But it's a psychological warfare, and he is boldly accepting. మేము ఫండ్ చేస్తున్నాం, వాళ్ళు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం. సో ఇట్ ఇస్ ఎ సైకలాజికల్ వార్ఫేర్ విచ్ దే ఆర్ డూయింగ్. యుద్ధం ప్రారంభమయ్యే కంటే ముందు శత్రు దేశాలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు సమర్థించుకోవడం, ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్ వార్ఫేర్లో చాలా సహజం అండి. ఒకసారి ఏం జరిగింది అంటే మనకి ఇలాగ జనరల్ మానిక్ షా పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా వార్ చేస్తున్నప్పుడు అప్పట్లో ఇంతలాగా మనకి మీడియా ఇవన్నీ కూడా ప్రభావం లేదు. అందరూ కూడా రేడియో మీద వినేవారండి. రేడియో కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉండేది. అప్పుడు హీ హెస్ గివెన్ వన్ స్పీచ్ అనమాట. ఆ స్పీచ్ ఏంటి అంటే పాకిస్తాన్ సైనికులకు అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మీ దేశం ఓడిపోయింది కాబట్టి ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడే మీ ఆయుధాలతో సహా మీరు లొంగిపోండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తామని ఈయన ఒక స్పీచ్ ఇచ్చాడు. సైకలాజికల్ వార్ఫేర్. ఎప్పుడైతే నా దేశం ఓడిపోతుందనగానే వీళ్ళు ప్రాణాలు కాపాడుకుందాం అనేటువంటి ఆతృతలో ఆ విషయాన్ని నమ్మి వాళ్ళు ఆయుధాలతో సహా లొంగిపోవడం జరిగిందండి. సైకలాజికల్ వార్ఫేర్. సో ఏదైనా ఒక యుద్ధం జరిగే కంటే ముందు లేదా ఒక మారల్ గ్రౌండ్ సాధించాలనుకున్నప్పుడు ఇలాంటి ఫేక్ న్యూసెస్ అనేటువంటి స్ప్రెడ్ చేయడం, లేదా బోల్డ్గా ఎస్ మేము చేస్తున్నాం అని ఒప్పుకోవడం, ఇంకా ఏది తప్పనప్పుడు ఏదో విధంగా విషయం డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి యాక్ట్స్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ సైకలాజికల్ వార్ఫేర్. అంటే దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని, దీని ద్వారా ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ డూయింగ్ బికాస్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. మనకు ఆల్రెడీ ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ మనకి సపోర్ట్గా ఉన్నది, అమెరికా కూడా సపోర్ట్గా ఉంది. లేదు మీ వైపు లేదు అని ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వి ఆల్రెడీ నోస్ దీస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ సచ్ స్టేట్మెంట్స్ అండి, ఉపయోగం లేదు. రైట్, ఇంకెక్కడ చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి సింధు జలాల గురించి మాట్లాడుకున్నాం. సింధు జలాల ఒప్పందం విషయంలో నాకు తెలిసి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఒప్పందాన్ని ఇప్పుడు బ్రేక్ చేశారు. ఎటువంటి ప్రభావం చూపించబోతుంది పాకిస్తాన్ పైన? మనకి ఇప్పుడు సింధు నదీ జలాల్లో మనం అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆ ఒప్పందం ద్వారా నష్టపోతుంది భారతదేశమే. భారతదేశంలో పుట్టినటువంటి నదులు పాకిస్తాన్కి ఉపయోగపడుతున్నాయండి. ఈరోజు ఆపేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా నదులు మీరు ఎందుకు ఆపేశారు అంటున్నారు. ఆ నదులు అసలు పుట్టిందే భారతదేశంలో. అంతలా వాళ్ళు ఫైట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్, బికాస్ దేర్ అగ్రికల్చర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్. అందుగురించే మనం ఈ యొక్క నదుల మీద ఎప్పుడైనా సరే మనం ప్రాజెక్టులు కట్టినప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్గా పెద్ద హ్యూ అండ్ క్రై క్రియేట్ చేసి భారతదేశాన్ని ఏదో దోషిగా నిలబెడదామని చెప్పి మీరు అక్రమంగా ఇక్కడ డ్యాములు నిర్మిస్తున్నారు, మాకు నష్టం జరిగిపోతుందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కూడా వెళ్ళారండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క ఒప్పందానికి వారధిగా నిలిచినటువంటి వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది ఇండియాదేం తప్పు లేదు, ఇండియా ఇస్ డూయింగ్ యాజ్ పర్ దేర్ నామ్స్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా గతంలో అదే చెప్పడం జరిగిందండి. అయితే ఈ నదుల మీద
పాకిస్తాన్ యొక్క ఎకానమీ మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మ్యాక్సిమం పంజాబ్ సింధ్ ఏరియాస్ అయితే గనక కరువు ప్రాంతాలుగా మారిపోతాయండి. దేర్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ స్టేక్. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితులు అన్నా సరే ఆ నీళ్లను వెనక్కి తీసుకోవాల్సిన, ఇప్పటికే వాళ్ళు పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ప్రభుత్వం అందరికీ కూడా మనకి ఇక్కడ పథకాలు అమలవుతున్నట్టు వాళ్ళకి ఏం పథకాలు లేవండి. ఆసుపత్రులు లేవు, వైద్యం లేదు, విద్య లేదు, సరైనటువంటి తిండి లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఈ యొక్క సింధు నదీ జలాలు ఆపేశారు అంటే వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా పాడైపోతుంది. పారిశ్రామిక అభివృద్ధి అనేది అంటున్నట్టుగా మా నదుల నీళ్ళు ఎందుకు ఆపేశారు అంటున్నారు కదా. ఒకసారి లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి సుప్రీం ఆయన మాట్లాడుకొచ్చారు. ఎంత దుర్మార్గుడు అంటే, దరిద్రుడు అంటే నిజంగా. ఒకసారి మాటలు వినండి, తర్వాత మీరే కామెంట్ చేద్దరు. కానీ ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి ఆయన ఏం చెప్తున్నాడు అనేది. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. రైట్, ఇక్కడ కనిపించే ఈ దరిద్రుడి పేరు లష్కర్ తోయిబా సుప్రీం. ఆయన పేరు సయ్యద్ హఫీజ్. వాడు ఏం చెప్తున్నాడంటే, సింధు జలాల ఒప్పందానికి సంబంధించి రద్దు అనే అంశం కొన్ని రోజులుగా చర్చకు వస్తుంటే, ఇది గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, బంగ్లాదేశ్ ఢాకాకు వెళ్ళిపోయి ఢాకా యూనివర్సిటీ నుంచి పాకిస్తాన్ రావాల్సిన నదీ జలాలని కాశ్మీర్లో డ్యాములు కట్టి ఆపుతానంటే చూస్తూ ఊరుకుంటామంటే ఏంటి, వెంట్రుకలు పిక్తారా? పాకిస్తాన్కి మళ్ళీ భారతదేశం మొత్తం హెచ్చరిస్తోంది, కనీసం వెంట్రుకు కూడా పీకలేమని చెప్తోంది. ఎందుకంటున్నారంటే, చిన్న చిన్న పిల్లల్ని మీరు భయపెడదామని చెప్పి వాళ్ళ కుటుంబాలని, ఆడవాళ్ళని మొత్తాన్ని కూడా భయభ్రాంత గురి చేసే విధంగా సివిలియన్స్ని చాలా మారణ హోమాలు సృష్టించినా కూడా కనీసం వాళ్ళు ఉన్నటువంటి వెంట్రుకు కూడా పీకలేకపోయారు. పోతే చాలామంది మరణించి ఉంటారు, అమరులై ఉంటారు, చాలామంది జోహాలు అర్పిస్తున్నాము, చాలామంది కన్నీటి కారణమై ఉంటారు. కానీ వాళ్ళ ధైర్యాన్ని మాత్రం కనీసం టచ్ చేయలేరు. ఏకంగా ప్రధాని మోదీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ వార్నింగ్ చూస్తారు కదా, దేశ విదేశాలు ఏకమవుతున్నాయి, ఒక్కసారి కనుక ఇక్కడి నుంచి వార్ ప్రారంభమైపోతే శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ప్రపంచంలో పాకిస్తాన్ అనేటువంటి మ్యాప్ నామరూపాలు లేకుండా పోతుంది. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఈ వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? అంటే ఇదంతా కూడా రచ్చగొట్టే విధంగానే కార్యక్రమంగా హతమారుస్తామనే వ్యాఖ్యలు కనబడుతున్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? ఆ వ్యాఖ్యల్లోనే మనకు కనిపిస్తున్నాయి, ఈజ్ బేసికలీ ఏ టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ యొక్క మాటలు ఇలాగే ఉంటాయి. రక్తాన్ని చిందిస్తాను, శ్వాసను ఆపేస్తాను, మీరు నీళ్ళు ఆపేస్తే నేను రక్తం ఏర్లై పారిస్తాను. అసలు హూ ఈజ్ ఇట్ టు టాక్ దట్? అసలు పాకిస్తాన్కి ఆయనకి సంబంధం ఏంటి? అంటే ఇక్కడ